ఫైనల్లీ సామ్సంగ్ గెలాక్సీ A57 అయితే లాంచ్ చేశారు. అబ్బా సాయిరామ్. మరి దీని ప్రైసింగ్ ఏంటో తెలుసా? చూసాక మీరంటారు 57,000 ప్రైస్ ఉన్న మొబైల్, కానీ చెప్పేటప్పుడు మాత్రం 2,350 ఈఎంఐ అంటున్నారు. కాదు, అండర్ 000 స్కీమ్ కింద గెలాక్సీ A57 2,375 పర్ మంత్ తో ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ తీసుకోవాలనుకుంటే 2,375 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ధర చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలా ఉన్న మొబైల్ అన్నమాట. బడ్జెట్ మొబైల్ స్పెసిఫికేషన్స్, ఫ్లాగ్షిప్ ప్రైస్. ఇది మొబైలా లేక సామ్సంగ్ వాళ్ళ కామెడీ షోనా? ఇది వ్యాపారం. 57,000కి మొబైల్ కొంటున్నామా లేక సామ్సంగ్ మార్కెటింగ్ టీమ్ కి డొనేషన్ ఏమైనా చేస్తున్నామా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నథింగ్ ఫోన్ 3 80,000కి లాంచ్ అయినప్పుడు నెత్తి నోరు కొట్టుకున్న యూట్యూబర్స్ ఇప్పుడు ఏమైపోయారు సార్? భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప దేని గొప్ప? మాట్లాడితే జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నామని చెప్తూ ఉంటారే, మరి ఇప్పుడు ఏంటి? కొలాబరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియో కాస్త రోస్టింగ్ టైప్ లో ఉంటుంది. కొత్తగా అయితే ట్రై చేశాను, మీకు తప్పకుండా నచ్చుతుందిలేండి. ఎందుకంటే జనాలకి రోస్టింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం కదా. పేరు వినగానే ఫ్లాగ్షిప్ అనిపిస్తుంది, ధర చూడగానే కిడ్నీ అమ్ముకోవాలనిపిస్తుంది, కానీ స్పెక్స్ చూసే మాత్రం ఎస్, మనం మాట్లాడుకునేది సామ్సంగ్ A57 గురించి. ముందు ఒక విషయం అయితే క్లియర్ చేసుకుందాం. ఈ మొబైల్ యొక్క ప్రైస్ 57,000. అది కూడా బేస్ వేరియంట్ అండి. దీంట్లో హయ్యర్ వేరియంట్ అయితే 63,000కి వస్తుంది. దీన్ని సామ్సంగ్ వాళ్ళు ఎలా చెప్తున్నారో తెలుసా? సార్ దీన్ని ఈఎంఐ జస్ట్ 2,350 ఓన్లీ అంటున్నారు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 years కి 57,000 అవుతుంది. దీని ఇంట్రెస్ట్ పార్ట్ అంతా కలుపుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అయ్యా, ధర చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు. అంత సిగ్గుపడే విషయం అయితే ఈ మొబైల్ ని లాంచ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది వ్యాపారం. నేనైతే సామ్సంగ్ బ్రాండ్ కి అగనిస్ట్ కానే కాదు. సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో 57,000 కి ఆల్టర్నేట్ మొబైల్ ఏది? వీడియో ఎండ్ లో నేను చెప్తా. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. 57,000 కి ఏం ఎక్స్పెక్ట్ చేసాం? ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, క్రేజీ కెమెరాస్, ప్రీమియం ఫీచర్స్. కానీ వీళ్ళు ఇక్కడ ఏమి ఇస్తున్నారు? సామ్సంగ్ స్టైల్ స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా Exynos 1680 బడ్జెట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 14 లక్షల ఆండ్రాయిడ్ స్కోర్ చేయడం కూడా కష్టమే. సామ్సంగ్ A56 లో ఏ కెమెరాస్ ఇచ్చారో ఇక్కడ కూడా అవే రుద్దారు. మొబైల్ ఓపెన్ చేసిన వీడియోస్ కూడా నాకు దొరకాయండి. మెయిన్ కెమెరా ఒక్కటి తప్ప పైన ఉన్న కెమెరా, కింద ఉన్న కెమెరా అసలు కెమెరా లాగా కనిపిస్తున్నాయా? వివో, నథింగ్ బ్రాండ్స్ కూడా టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అది కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లో. ఏమన్నా అంటే మార్కెట్ లో ఏ ఫీచర్స్ మేము ఇచ్చినంత ఎవ్వరు కూడా ఇవ్వరని మార్కెటింగ్ చేసుకుంటుంటారు. ప్రపంచం అంతా మారిపోయి 7,000 mAh బ్యాటరీతో మొబైల్ తీసుకొస్తుంటే వీళ్ళు ఇంకా 5,000 mAh బ్యాటరీ దగ్గరనే ఉండిపోయారు. 60,000 బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇంకా 45 వాట్ ఛార్జర్ ఏంటండి? ఇది చూస్తే నాకు ఒక డౌట్ వస్తుంది. సామ్సంగ్ స్పెక్స్ తయారు చేసిందా లేదంటే కాపీ పేస్ట్ చేస్తుందా? 57,000 రూపాయల బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ అంటే మనం మాట్లాడుకోవాలి. మిడ్ రేంజ్ అంటే 30,000 రూపాయల బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ అన్నిట్లోనూ డైమెన్సిటీ 8500 కానివ్వండి, స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్లు ఈజీగా Antutu లో 20 లక్షలు క్రాస్ చేసేస్తున్నాయి. వీళ్ళిచ్చేది బిలో మిడ్ రేంజ్ ప్రాసెసర్లు. ఇక్కడ సామ్సంగ్ లాజిక్ ఏంటంటే పర్ఫార్మెన్స్ స్లో అయినా పర్లేదు, 1AI స్మూత్ యానిమేషన్ ఉంటే చాలు. గేమ్ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. BGMI 60 FPS కన్నా ఎక్కువ రాదు, కానీ యానిమేషన్ మాత్రం బటర్ స్మూత్. ఇంకొక విషయం తెలుసా? 60,000 రూపాయల బడ్జెట్ లో వీళ్ళిస్తున్న స్టోరేజ్ ఏంటో తెలుసా? UFS 3.1. దేవుడా, ఎవరు కూడా ఎందుకు ఈ ఘోరాల గురించి మాట్లాడట్లేదు? ఈ నగరానికి ఏమైంది? ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ అద్భుతమైన అద్వితీయమైన కెమెరాస్ విషయానికి వస్తే సామ్సంగ్ మార్కెటింగ్ టీమ్ ఏమో బెస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది. రియాలిటీ విషయానికి వస్తే ఏ ప్రాసెసింగ్ అని చెప్పేసి 10 seconds టైం తీసుకుంటుంది. ఈ లోపు మీరు పోస్ట్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇదే బడ్జెట్ 60,000 వరకు తీసుకెళ్ళినా కూడా అక్కడ మోటో సిగ్నేచర్, వివో X200T, Oppo Reno 15 Pro బెస్ట్ కెమెరా క్వాలిటీ సైడ్. ఇంకా హైలైట్ ఏంటంటే మోటో అక్కడ 8K 30 FPS లో, అది కూడా డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటండి 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. ఇదే బడ్జెట్ లో వేరే బ్రాండ్స్ అన్ని కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ అన్ని కూడా టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నాయి.
వీళ్ళేమో 5 MP మ్యాక్రో కెమెరా ఇస్తున్నారు, అది కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈఎంఐ మార్కెటింగ్ విషయానికి వస్తే కాదు ఈఎంఐ ట్రాప్ విషయానికి వస్తే ట్రాప్ అని ఎందుకన్నానంటే ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ వాళ్ళు భలే కామెడీ చేస్తున్నారు. సామ్సంగ్ యాడ్స్ ఎలా ఉన్నాయి అంటే జస్ట్ 2350 ఈఎంఐ అంటున్నారు. అంటే 57,000 ప్రైస్ అంటే జనాలు కూడా షాక్ అవుతారని వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమే ఈ ఈఎంఐ మాస్క్. ఈ ఈఎంఐ కూడా 2 years కట్టాలి, అంటే 24 months. ఎప్పుడైనా సరే ఈ ఈఎంఐ కట్ అవ్వలేదు అనుకోండి, ఫైన్ పడుతుంది, ఈ సిబిల్ కూడా పోతుంది. ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ కి ఎలాగో హ్యాపీగా ఫీల్ అవ్వరు. బోనస్ గా ఈ ఈఎంఐ లో టెన్షన్ తోటి 2 years బతకాల్సిందే. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర 57,000 బడ్జెట్ ఉంది అనుకోండి, మార్కెట్ లో ఎలాంటి మొబైల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రాపర్ ఫ్లాగ్షిప్, బెటర్ ప్రాసెసర్, బెటర్ కెమెరాస్. కానీ ఇక్కడ మాత్రం సామ్సంగ్ బ్రాండ్ ట్యాక్స్ అయితే చెల్లిస్తున్నాము. 60,000 బడ్జెట్ అంటే ఈజీగా మీకు iPhone 16 వచ్చేస్తుంది. ఎవరైతే బ్రాండ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తాను. అదర్వైజ్ ఇందాక చెప్పిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇంత చెప్పిన తర్వాత 57,000కి సామ్సంగ్ A57 కొనాలి అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి 57,000కి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారా, లేదా సామ్సంగ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారా? చాయిస్ అయితే మీకే వదిలేస్తున్నాను. బడ్జెట్ స్పెక్స్ కి 57,000 ప్రైస్ పెట్టి ప్రైస్ చెప్పడానికి కూడా సిగ్గుపడి ఈఎంఐ 2350 అంటుంటే అది మొబైల్ కాదు, మార్కెటింగ్ మాస్టర్ పీస్. మీకు స్టార్టింగ్ లోనే సామ్సంగ్ బ్రాండ్ నుంచి దీనికన్నా తక్కువ బడ్జెట్ లో 2 ఫ్లాగ్షిప్ మొబైల్స్ చెప్తాను అన్నాను కదా. అందులో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ S24. బుడ్డిగా భలే ఉంటుంది. మీకు కెమెరాస్, ప్రాసెసర్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. లేదు నాకు ఈ కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ అవసరం లేదు, నార్మల్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకుంటే సామ్సంగ్ S25 FE ఉంటుంది. 50,000 బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. దాంట్లో అడిషనల్ గా వైర్లెస్ చార్జర్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో పాటు మంచి కెమెరా సెటప్ కూడా ఉంటుంది. సామ్సంగ్ A సిరీస్ బడ్జెట్ మొబైల్స్ కి ఇంత ప్రైస్ పెట్టడం కన్నా సామ్సంగ్ S సిరీస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కి ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లోనే తీసుకోవడం బెటర్ అని చెప్తాను. నేనైతే ఇలాంటి రోస్టింగ్ వీడియోస్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంకా రోస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా రోస్టింగ్ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన సామ్సంగ్ బ్రాండ్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోస్టింగ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండర్లైన్ బాయ్ బాయ్.